సౌత్ ఆఫ్రికాతో జరిగిన కీలక సూపర్ 8 మ్యాచ్లో 76 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైన తర్వాత టీమిండియా యాజమాన్యం మేల్కొంది. ఈ ఓటమి కేవలం ఒక మ్యాచ్ పరాజయం మాత్రమే కాదు, భారత్ సెమీఫైనల్ ఆశల్ని కూడా దెబ్బతీసింది. ఈ నేపథ్యంలో జింబాబ్వే, వెస్టిండీస్తో జరగబోయే కీలక మ్యాచ్ల కోసం ప్లేయింగ్ 11 లో భారీ మార్పులు చేసేందుకు ఇండియన్ క్రికెట్ టీం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న యువ ఓపెనర్ అభిషేక్ శర్మపై వేటుపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కడుపు ఇన్ఫెక్షన్ నుంచి కోలుకొని జట్టులోకి వచ్చిన అభిషేక్ శర్మ పాకిస్తాన్, నెదర్లాండ్స్ మ్యాచ్ల్లో కనీసం ఖాతా కూడా తెరవలేకపోయాడు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన కీలక పోరులో కూడా కేవలం 15 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. దీంతో అభిషేక్ శర్మ స్థానంలో ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ సంజు శాంసన్ ని జట్టులోకి తీసుకోవాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. ప్రస్తుతం భారత టాప్ ఆర్డర్ అంతా ఎడమచేతి వాటం బ్యాటర్స్ తోనే నిండిపోయింది. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ టీమిండియా టాప్ ఆర్డర్ లో వీళ్లే కీలకం. ఇది ప్రత్యర్థి జట్టు స్పిన్నర్స్ కి వరంగా మారుతోంది. ఈ ఏకపక్ష బ్యాటింగ్ ఆర్డర్ ని మార్చాలని కోచింగ్ స్టాఫ్ భావిస్తోంది. సహాయ కోచ్ ర్యాంటెన్ డోషెట్ మాట్లాడుతూ, సంజు శాంసన్ ఓ అద్భుతమైన ఆటగాడు. అతన్ని టాప్ ఆర్డర్ లో చేర్చడం వల్ల వ్యూహాత్మక రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ సెట్ అవుతుంది. జట్టులో మార్పుల గురించి రాబోయే 2 రోజుల్లో చర్చిస్తామని పేర్కొన్నాడు. కేవలం అభిషేక్ శర్మ మాత్రమే కాదు, తిలక్ వర్మ, రింకు సింగ్ ప్రదర్శనలపై కూడా మేనేజ్మెంట్ అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. ఈ ముగ్గురిలో కనీసం ఒకరిని పక్కన పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. భారీ హిట్టర్గా పేరున్న రింకు సింగ్ సౌత్ ఆఫ్రికాపై డకౌట్ అవ్వడం టీమిండియా మిడిల్ ఆర్డర్ బలహీనతని బయటపెట్టింది. భారత్ తన తదుపరి మ్యాచ్ల్ని జింబాబ్వే, వెస్టిండీస్తో ఆడాల్సి ఉంది. సెమీస్ చేరాలి అంటే ఈ 2 మ్యాచ్ల్లో ఖచ్చితంగా గెలవడమే కాకుండా నెట్ రన్ రేట్ ని కూడా భారీగా మెరుగుపరుచుకోవాలి. ఈ క్రమంలో గంభీర్ మార్క్ అగ్రెసివ్ నిర్ణయాలు ప్లేయింగ్ 11 లో ఉండబోతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. Subscribe to One India and never miss an update.